ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మద్దతు తెలియజేసి గ్రామాన బ్రహ్మరథం పట్టారు. రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కిర్లంపూడి మండల జన సైనికులు హామీ ఇచ్చారు. కిర్లంపూడి మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించారు. కిర్లంపూడి మండలం జనసేన అధ్యక్షుడు ఉలిసి ఐరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తనను ప్రకటించారని, ప్రతి ఒక్కరూ కష్టపడి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటంశెట్టి మురళీకృష్ణ, తూము కుమార్, కుర్ల చిన్నబాబు, గుడాల రాంబాబు, కాళ్ల వెంకటేష్, పట్టు చంటిబాబు, గరగ గోవింద్, బొజ్జపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఛానల్ అయి వెళ్తుంది. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. జై జనసేన. హలో, పంచాయతీ గారు స్టేజ్ అభివృద్ధి కోరుతున్నాం. రావు గారు, విశ్వనాథం గారు, మన జనసేన నాయకులు ఉలిసి ఐరాజ్ గారు, మొత్తం నిచ్చమని నెహ్రూ గారి నాయకత్వం, నెహ్రూ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మీరు తమ్ముడు కామేష్ మొత్తం వచ్చారు. ఒకసారి తర్వాత తిరిగారు మొత్తం జనసేన వచ్చాడు. అప్పుడే నాలుగండి పాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా రావడం, మిమ్మల్ని అందరినీ కలిసి సమైక్యపరిచి కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయించడం కోసం ఒక కలయిక ఆత్మీయ సమావేశం ఈనాడు మనం పెట్టుకున్నాం. అయితే అనుకోని కారణంగా కొన్ని అవాంతరాలు వచ్చినటువంటి సందర్భంలో కొంత ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది, అంటే లేట్ అయింది. భవిష్యత్తులో లేట్ లేకుండా మళ్ళీ మరొకసారి మనం కలుద్దాం. మరి మీరు అందరూ కూడా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చూస్తాం, జనసేన మిత్రులను ఒక రకంగా చూస్తాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు. అందరం కలిసిన తర్వాత ఎన్నికలు అన్నాయి చాలా సున్నితమైనటువంటి విషయం. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ అన్నిటిని ఫేస్ చేయడానికే మీరు అవసరమైతే ప్రాణాలు కూడా పరిచయించడానికి సిద్ధమై కార్యకర్తలుగా, నాయకులుగా ఎన్నికల్లో పాల్గొంటారు. మరి అప్పుడు నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నేను రెండు సూత్రాలతో రాజకీయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని. ఒకటి, అభివృద్ధి అనే దానికి ప్రాధాన్యత ఇస్తాను. అభివృద్ధి అయిన తర్వాత
రెండో అంశం నా కార్యకర్తలు నేను పరిరక్షించుకోవడం, నా నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ కష్టకాలంలో పాలు పంచుకోవడమే కాకుండా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నాదిగా భావించి వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితుల దాకా వెళ్తాను. నిజంగా మనోడు తప్పు చేసినా ముందు ఆ తప్పుని సరిదిద్దుతాను, ముందు అతన్ని కాపాడుతాను అందులోంచి, తర్వాత అతను మళ్ళీ ఆ తప్పు భవిష్యత్తు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.